సంక్రాంతి తర్వాత రైతు భరోసా రైతు ఖాతాల్లో జమ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన త్వరలో అసెంబ్లీలో చర్చించి విధి విధానాలు ఖరారు ఈ మారీచుల తరహాలో మారువేషంలో వచ్చే బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళని నమ్మవద్దు 7 లక్షల కోట్ల అప్పు ఉన్నప్పటికీ ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అలాగే సిఆర్ఎంఎఫ్ ద్వారా రికార్డు స్థాయిలో 830 కోట్ల రూపాయల మేర తెలంగాణ ప్రభుత్వం సాయం చేసిందన్న వార్త కూడా ఆసక్తికరంగా ఉంది. చాలా కాలం తర్వాత మళ్ళీ 7 మావోయిస్టులు మృతి చెందారు. ఏటూరు నాగారం మండలం చల్పాక్ సమీపంలో, అంటే తెలంగాణలో ఎన్కౌంటర్ జరిగింది. అయితే ఎక్కువ మంది ఛత్తీస్గఢ్ వాళ్ళే ఉన్నట్టున్నారు. ఇక ఎస్సీ వర్గీకరణ తీర్పు రాజ్యాంగ విరుద్ధం, వర్గీకరణకు వ్యతిరేకంగా ఐక్య పోరాటం చేద్దాం, రిజర్వేషన్ల ఎత్తివేతలో భాగమే వర్గీకరణ, మాలల సింహగర్జనలో వక్తలు మాట్లాడారు. అయితే విశేషం ఏంటంటే వీటిలో మోస్ట్లీ అంతా కాంగ్రెస్ వాళ్ళే ఉంటున్న విశేషం. గడ్డం వివేక్, ఆయన కుమారుడు వంశీకృష్ణ ఎంపీ, అలాగే మల్లు రవి. అలాగే అయితే విశేషం ఏంటంటే ప్రధానమంత్రి వచ్చి ఇక్కడ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి మద్దతు ప్రకటించి మందకృష్ణను వాటేసుకుంటే, అదే పార్టీకి సంబంధించిన విజయరామారావు గారు ఈ మాలల సింహగర్జనలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వర్గీకరణకు వ్యతిరేకంగా జరిగిన సభలో మాట్లాడారు. అది విశేషం. ఇక కాంగ్రెస్ సెల్ఫ్ డబ్బా, అబద్ధాలతో అధికారం చెలాయించే యత్నం అంటూ హరీష్ రావు గారు మండిపడ్డారు ఈ రేవంత్ ఏడాది పాలనకు సంబంధించి. అలాగే 6 అబద్ధాలు 60 మోసాలంటూ కిషన్ రెడ్డి గారు ఆయన ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారు, ఛార్జ్షీట్ రిలీజ్ చేశారు. ఇక ఆర్ఎస్ ప్రవీణ్పై సర్కారు కేసు పెట్టిందట. గురుకుల బాటపై ప్రభుత్వం నిర్బంధకాండ అంటూ నమస్తే తెలంగాణలో వచ్చింది. పోలీసులకు షరీగూడ రెసిడెన్షియల్ పాఠశాల ఫిర్యాదు చేస్తే ఈయన వల్లే అక్కడ గొడవలు జరుగుతున్నాయి, కుట్రలు జరుగుతున్నాయి అనేది దాని మీద. ఎస్సీ వర్గీకరణ తీర్పు రాజ్యాంగ విరుద్ధం అంటూ నిన్న మాలల సభలో ఎమ్మెల్యే వివేక్, అలాగే మాజీ మంత్రి విజయరామారావు తదితరులు మాట్లాడిన విషయాలను ప్రముఖంగా ఇచ్చారు. కరుణామయిని కోవిల 100 ఏళ్ల ఉత్సవాలంటూ అతిపెద్ద చర్చిగా పేరొందినటువంటి మెదక్ చర్చి పైన కథనాన్ని ఇచ్చారు సాక్షిలో. ఇక ఏపీ విషయాలకు వస్తే అన్నదాత దుఃఖీభవ పెట్టుబడి సాయం 20,000పై రైతుల్లో చర్చ. రబీ సాగు ఆరంభమవుతున్న ప్రభుత్వం నుంచి, చంద్రబాబు ప్రభుత్వం నుంచి స్పందన కరువు అంటూ ప్రజాశక్తి ఒక విశేషమైన వార్తనిచ్చింది. పవన్ ప్రశ్నలకు చంద్రబాబే సమాధానం చెప్పాలి. కాకినాడ పోర్టుకు వెళ్లకుండా పవన్ కళ్యాణ్ను అడ్డుకున్నది ఎవరు? మంత్రి సీజ్ చేసిన బియ్యాన్ని మళ్లీ ఎగుమతికి ఎలా అనుమతిచ్చారు? బ్యాంక్ గ్యారంటీతో రిలీజ్ చేయడం అంటే నేరస్తుడికి బెయిల్ ఇచ్చినట్లేనా? ఎవరి మధ్య ఎలాంటి ఒప్పందాలు ఉన్నాయో తేల్చాలి. డిప్యూటీ సీఎంని పోర్టుకు రాకుండా ఆపగలిగేది అంతకంటే పై స్థాయి వారే కదా అని మాజీ మంత్రి కురసాల కన్నబాబు వ్యాఖ్యానించారు. ఇక ఈనాడు ఆంధ్రజ్యోతిలకు వైఎస్ జగన్ ఇప్పటికే లీగల్ నోటీసులు పంపించారు నిన్న. అలాగే ఇంకో విశేషం ఏంటంటే టీడీపీ సోషల్ మీడియా ఎంత దారుణంగా తయారైందంటే ఐఏఎస్లను కూడా వదిలిపెట్టట్లేదు. ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ కంటిన్యూస్ టు వర్క్ ఫర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ having held key positions in YS Jagan government. Recently he cleared bills for Pulivendula based company and has been actively supporting Jagan despite repeated reminders అని చంద్రబాబు గారు హెచ్చరించారో లేదో కానీ ఐటీడీపీకి పనిచేస్తున్న విజయ్ అంటే ఇప్పుడు ప్రస్తుత స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు అబ్బాయి హెచ్చరిస్తున్నారు. సో ఈ రకంగా అధికారులను భయపెడుతున్నారు. నిజానికి ఈయన తర్వాత వివరణ ఇచ్చినట్లున్నారు కృష్ణబాబు ఆవేదనతోటి. తాను అసలు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క బిల్లు ఎవరికి ఇవ్వలేదు, ఇదేంది దరిద్రం అని ఆయన అంటే దరిద్రం అనే పదం ఆయన వాడలేదు కానీ బట్ ఆయన భావం, ఆయన ఆవేదన ఉంది. తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వం ఎంత అధ్వానంగా పనిచేస్తోంది, తెలుగుదేశం సోషల్ మీడియా ఎంత నీచంగా వ్యవహరిస్తున్న దానికి ఇది ఒక ఉదాహరణ. అలాగే బాబు షూరిటీ బాధ్యుడు గ్యారంటీ. అయితే 5 నెలల్లో 560 కోట్ల రూపాయల మేర జీఎస్టీలో ఆదాయం తగ్గిందండి. దేశం మొత్తం మీద 10% ఆదాయం కోల్పోయిన ఏకైక పెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. తిరోగమనంలో ఆంధ్రప్రదేశ్ ఉందంటూ సోషల్ మీడియాలో వచ్చిన కథనం ఒకటి. ఇక అరకొర వస్తువులు అద్దె భవనాలంట. ఈ జగన్ మీద పడి ఆడటమే. హాస్టల్ ఈ 6 నెలలు అయిపోతుంటే వచ్చి ఇప్పటికీ కూడా జిల్లాల మీద 3 జిల్లాలు చేస్తా అన్నాడుగా చంద్రబాబు గారు. అక్కడ అన్నమయ్య జిల్లాని
అది చెప్పకుండా మిగతా కథ అంతా అప్పుడు 3 జిల్లాలు చేస్తే అప్పుడు వస్తువులన్నీ వచ్చేస్తాయా? ఈ రకంగా పచ్చి పాపంగా ఆంధ్రజ్యోతి ఈనాడు పచ్చి అబద్ధాలు రాస్తున్నారు. ఇక అరబిందోకే ఇచ్చాకే అక్రమ రవాణా జరిగిందని నాదెండ్ల మనోహర్ గారు మొన్న పవన్ కళ్యాణ్ వచ్చి గగ్గోలు గోల్ చేసి వెళ్ళాడు కదా. దాని మీద అదంతా నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబును ఉద్దేశించో లోకేష్ను ఉద్దేశించో చేసినా అదంతా దెబ్బతగిలింది ఎవరికై అంటే నాదెండ్ల మనోహర్కి. ఆయనకి అవమానం అంటే నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలోనే సరిగ్గా జరగట్లేదని చెప్పినట్టే కదా. దాన్ని తప్పించుకోవడం కోసం బహుశా విజయసాయిరెడ్డి గారికి ఎవరికి బంధువులు అనుకుంటా కదా, అరబిందోకే ఇచ్చాకే ఇదంతా జరుగుతుందని ఒక బురద వేసి చివరికి అనేక వ్యవస్థలను విధ్వంసం చేసిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఇప్పుడు పోర్టులను కూడా వదిలిపెట్టట్లేదు. ఓడర్ రేవుల్ని గవర్నమెంట్ కట్టకపోయింది, ఉన్న ఓడర్ రేవుల్ని కూడా పాడు చేసే పనిలో ఉన్నట్టున్నారు. ప్రభుత్వం ముంచేసింది. రైతు సేవా కేంద్రాల్లో నిరాశ తప్ప భరోసా కరువు. తుఫాను హెచ్చరికల్లోనూ రైతులను రోడ్డుపై వదిలేసిన సర్కార్ అంటూ సాక్షిలో కథనం వచ్చింది. బాధ్యత మరిచి ఎదురుదాడా, ప్రభుత్వంలో కొనసాగుతూనే విమర్శల డ్రామాలా అంటూ పవన్ కళ్యాణ్ డ్రామా మీద కథనాన్ని ఇచ్చారు. అలాగే రైట్, నేను చెవిరెడ్డిపై కేసు పెట్టలేదు, పోలీసులు కేసు తారుమారు చేస్తారన్న భయంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పిలిచా, ఆయన వచ్చి నా బిడ్డను పరామర్శించి మాకు అండగా నిలిచారు. అత్యాచారం జరిగిందని చెవిరెడ్డి మాట్లాడలేదు. నా బిడ్డ శరీరం మీద గాయం చూసి అదే రోజున నేను మీడియా ముందుకు వచ్చానంటూ చివరికి చెవిరెడ్డి గారి మీద పరామర్శకు వెళ్ళిన చెవిరెడ్డి గారి మీద అంత జాగ్రత్తగా వెళ్ళినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద ఫోక్సో కేసు పెట్టి రకరకాల 11 కేసులు పెట్టి దుర్మార్గంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్న దానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఉండకపోవచ్చు. ఆ బాలిక తండ్రే స్వయంగా ఇదెక్కడ కర్మ, నాతోటి తెలకాయితీ మీద సంతకం పెట్టి తీసుకెళ్లారు, ఈ పోలీసులు ఇంత నీచంగా చేస్తారనుకోలేదు అన్నట్లుగా ఆయన స్టేట్మెంటు ఇచ్చారు నిన్న. మా ఎమ్మెల్యేకి నెల 30 లక్షలు ఇవ్వాలట, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆయన చెప్పిన మా పనులు చేయాలంట అంటూ ఈ అధికారులు కొందరు గగ్గోలు పెడుతున్నారు. రాయలసీమలో మదనపల్లి డేట్లు ఎంతో వచ్చింది. సో ఇది చంద్రబాబు గారు అంటున్నారు కదా, మా ఎమ్మెల్యేలు ప్రజలు గమనిస్తున్నారని. కానీ ప్రజలు గమనిస్తున్నా ఆయన గమనిస్తున్నట్లేరు. ఆయన మరి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారో నిరుత్సాహపరుస్తున్నారో తెలియదు, కానీ పరిస్థితి. ఇక కొన్ని వీడియోలు చూసిన తర్వాత మన చర్చలోకి వెళదాం. నేను మళ్ళీ రైతులకు మాట ఇస్తున్నా, సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా మీ ఖాతాలలో వేసేది సోనియమ్మ గ్యారంటీ, ఇందిరమ్మ ప్రభుత్వము. ఏ రైతులు ఎలాంటి మారీచులు సుబాహులు వచ్చి మీకు అబద్ధాలు చెప్పి మీ రైతు భరోసా మీ ఖాతాలో పడుతుంది, ఎవరిని నమ్మకండి. ఇట్లాంటి మారీచులు మీ దగ్గరికి మారు వేషంలో వస్తూనే ఉంటారు. ప్రజలు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ఈరోజు విజయోత్సవాల పేరుతో ముఖ్యమంత్రి గారు పెద్ద పెద్ద సభలు పెట్టి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని సభలు జరుపుతున్నప్పుడు ప్రజలు తమకిచ్చినటువంటి హామీల గురించి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తారట. నవంబర్ 29 అలుగునూరు చౌరస్తా కరీంనగర్ లో కేసీఆర్ ను అరెస్ట్ చేసిన ఆనవాళ్ళు లేకుండా చేస్తావా? డిసెంబర్ 9 నాడు తెలంగాణ రాష్ట్ర ప్రకటన సాధించిన ఆనవాళ్ళు లేకుండా చేస్తావా? ఏ ఆనవాళ్ళు లేకుండా చేస్తావు? జూన్ 2, 2014 నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణను సాధించి ప్రమాణ స్వీకారం చేసిన ఆనవాళ్ళను చరిత్రను మలిపేస్తావా? ఏం మలుపుతావు నువ్వు? కేసీఆర్ లేని తెలంగాణ ఉందా? రైట్.